దైవజనులు డిజిఎస్ దినకరన్ గారని, ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆయన కుమార్తె అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ కుమార్తె వెళ్ళమన్న చోటకే వెళ్తాడు ఆయన. ఎవరన్నా వచ్చి, సార్ మీరు మా దగ్గరికి రావాలి, ₹1,00,000 కానుకిస్తాం, ఒక్క రాత్రి 1 గంట మా దగ్గర వాక్యం చెప్తే ₹1,00,000 కానుకిస్తామని అంటే, ఇంకొక అతను వచ్చి 2 లక్షలు ఇస్తాం సార్ మీరు మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పండి అదే తారీఖున అని అంటే, పోటీ పడితే వాళ్ళ అమ్మాయి ఎవరి దగ్గరకు పోమంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఆయన. ఏ ఊరికి వెళ్ళి వాక్యం చెప్పారమంటే ఆ ఊరికి వెళ్ళి వాక్యం చెప్పొస్తాయి. వాళ్ళ అమ్మాయే దేవుడు అన్నట్లుగా బ్రతుకుతున్నాడు ఆయన. వాళ్ళ అమ్మాయి అంటే పంచ ప్రాణాలు. ఇంకా కొన్నిసార్లు దేవుని కూడా లెక్క చేసాడో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ అమ్మాయి మాట మాత్రం ఏ రోజు తప్పలేదు ఆయన. డాడీ రోజు మీటింగ్లేనా, ఎగ్జిబిషన్కి వెళ్దాం డాడీ అనింది అనుకో, ఎక్కడికైనా వెళ్దాం డాడీ అనింది అనుకో, సరేమ్మా వాళ్ళకి చెప్తాలని వాళ్ళకి ఫోన్లు చేసి ఈరోజు నేను మీటింగ్కి రావటం లేదని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అంట ఆయన జీవితంలో. అలాంటి పరిస్థితులు ఒక్కగానొక్క కూతురు కారు యాక్సిడెంట్లో నుజ్జు అయిపోయింది, చచ్చిపోయింది. ఓ పెద్ద కారు యాక్సిడెంట్లో చచ్చిపోయింది. గదిలో కూర్చున్నాడు. ఇంకా 1 రోజులు బయటకు రాలేదు. 1 రోజులు బయటకు రాలేదు. ఎక్కడ డేట్లు ఇవ్వలేదు. ఇచ్చిన డేట్లన్నీ క్యాన్సిల్ చేసి, నా బిడ్డే లేకపోతే నాకెందుకు ఈ సేవ. ఎంత ఇష్టమో తెలుసా ఆయనకి, అంత పంచ ప్రాణాలు. అంత ఇష్టమైన దైవజనుడు బయటికి రావటంలా ఆ దైవ సేవకుని కుమారుడితో దేవుడు చెప్పాడంట, ఆయన పేరు కూడా దినకరనే, పాల్ దినకరన్. హలో పాల్ దినకరన్, మీ నాన్నని సాతాను పట్టి పీడిస్తా ఉన్నాడు, లోకమనే సాతాను పట్టి పీడిస్తున్నాడు. నువ్వు వెళ్ళి మీ నాన్న తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి బయటికి తీసుకురా అన్నాడట. అలాగే లోపలికి వెళ్ళి ప్రార్థన అనే బలిపీఠంతో వాళ్ళ నాన్న బలిపీఠాన్ని కట్టాడు ఆ కుమారుడు. కట్టి ఆ శోధనలో పడిపోయిన ఆయన, శ్రమలో పడిపోయి